దేవుని సేవకురాలిగా నిన్ను బ్రతిమాలుతున్నాను. దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటావా? ఈ రాత్రి నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసయ్య తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోశాడు. మిక్కుటంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఉన్న స్థితిలోనే జస్ట్ యాజ్ యు ఆర్, నువ్వెలా ఉన్నావు అలాగే యేసయ్య దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రభా, నా పాడైపోయిన జీవితం, చెడిపోయిన నా హృదయం, నా బ్రతుకయ్యా నీ చేతిలో పెడుతున్నా, నన్ను బాగు చేయి ప్రభా, నీ బిడ్డగా స్వీకరించయ్యా, నీ రక్తంతో నా ప్రతి పాపము కడుగు ప్రభా అని నీవు దేవునికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటే గాడ్ విల్ గివ్ యు అ బ్రాండ్ న్యూ హార్ట్ టునైట్. నూతన హృదయం నీకు ఇస్తాడు. యేసయ్య నూతనమైన మనసు నీకు ఇస్తాడు. చెడిపోయిన తలంపులతో, పాపపు ఆశలతో వాటిని కంట్రోల్ చేసుకోలేక ఒకవేళ నీ జీవితాన్ని పాపపు దిశగా, నరకపు దిశగా నువ్వు నడిపించుకుంటున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో యేసయ్య సిద్ధంగా ఉన్నాడు నీ భవిష్యత్తును మార్చడానికి. నిత్య రాజ్యములో యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ మహాభాగ్యము నీకు యేసయ్య ఇవ్వాలని కోరుతున్నాడు. నీ స్వంత శక్తితో నువ్వు మానాలనుకుంటే మానలేవయ్యా. పాపాన్ని, తాగుడు మానలేవు, ధూమపానాన్ని మానలేవు, డ్రగ్స్ మానలేవు, వ్యభిచారం మానలేవు, శరీరాశలను జయించలేవు. కేవలం నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తేనే అది సాధ్యం. యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? ఇంతవరకు దేవునికి దూరంగా బ్రతికిన బ్రతుకు చాలు. ఇంతవరకు నష్టపోయిన సంవత్సరాలు చాలు. ఇంకా లోకము కొరకు గతించిన జీవితము బ్రతికావి ఇంకా చాలు. ఇకనైనా ఒక నూతన ఆరంభము కోరుకుంటావా? యేసయ్యతో ఒక నూతన ప్రయాణం మొదలు పెడతావా? యేసయ్య రాకడ అత్యంత సమీపంగా ఉండగా నువ్వు సిద్ధపడతావా? దేవుని వాక్యాన్ని విన్న మీరు ఒకవేళ యేసయ్యకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి అని ఆశపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ఇది దేవునికి మీకు మధ్యలో ఉన్న నిర్ణయం. నా తల్లి ఏమనుకుంటుంది, నా తండ్రి ఏమనుకుంటాడు, ఎవరేమనుకుంటా ఆలోచించద్దు. నీ నిత్యత్వానికి సంబంధించిన విషయం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. చాలా ప్రాముఖ్యమైన నిర్ణయము. దేవునికి నీకు మధ్యలో ఒక మాట, ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక. దేవునికి మీ హృదయాన్ని ఇవ్వాలని, దేవునికి నీ జీవితాన్ని అప్పగించాలని, నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించాలని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేయి పైకెత్తుతారా? ఇప్పటి వరకు రక్షణ పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, దేవునికి దూరంగా బ్రతుకుతూ యేసయ్యకు దగ్గరగా జీవించాలని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉన్నారా? మీ చేయి పైకెత్తండి. చేయి పైకెత్తిన వారి చిన్న ప్రార్థన తర్వాత చెప్పండి. యేసయ్య, ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నేను పాపినని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నీ రక్తముతో